హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్. మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మంచి ట్యుటోరియల్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ట్యుటోరియల్ ఏంటి అని అంటే నేమ్తో బర్త్డే సాంగ్ని ఎట్లా ప్రిపేర్ చేయడం అనే విషయం గురించి. సో ఎటువంటి డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో కావాలన్నా లేదా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అన్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ లేదా ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మనమైతే ఒక అప్లికేషన్ యూస్ చేయాల్సి ఉంటుంది. బర్త్డే సాంగ్ నేమ్ అని చెప్పేసి ఈ యాప్ ప్లే స్టోర్ అప్లికేషన్. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ నేమ్ సెర్చ్ చేసైనా కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఈ ట్యుటోరియల్ చేయమని చెప్పేసి కోరింది ఎవరు అని అంటే రాజు ఫ్రమ్ వైజాగ్. సో రాజు గారు, మీరు అడిగినట్లుగా నేను మీకోసం ట్యుటోరియల్ అయితే చేస్తున్నాను. సో ఏంటి అని అంటే, సో నాకు తెలిసిన ఈ విషయం అందరికీ తెలియచేయాలి అని చెప్పేసి ఆయన అయితే ఈ ట్యుటోరియల్ చేయమని చెప్పేసి కోరారు. సో అలాగే మీలో కూడా ఎవరికైనా కూడా ఎటువంటి ట్యుటోరియల్స్ కావాలి, ఏ అప్లికేషన్ మీద ట్యుటోరియల్స్ కావాలి, ఏవైనా కూడా రిక్వైర్మెంట్ ఉంటే మాకు కామెంట్ రూపంలో కానీ లేదా పర్సనల్గా కానీ తెలియచేయండి. కంపల్సరీగా మేమైతే ఆ ట్యుటోరియల్స్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఆ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. యాప్స్ లిస్ట్ తీసుకుని ఓపెన్ చేస్తాను. యాప్స్ లిస్ట్ తీసుకున్నాను. బర్త్డే సాంగ్ విత్ నేమ్, యాప్ పేరు వచ్చేసి బర్త్డే సాంగ్ విత్ నేమ్ అనమాట. సో యాప్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైనా పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత యాప్ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సాంగ్. ఈ సాంగ్ అన్న ఆప్షన్లో ఏముంటాయి అనేది అన్నీ కంటే ముందు అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ది సాంగ్, సాంగ్ విత్ నేమ్, రిమైండర్, కౌంట్ డౌన్, కోట్స్, విష్, కేక్, ఫ్రేమ్. ఇది యాజికల్ అంటే ఏజ్ క్యాలిక్యులేటర్ అనమాట. ఇది మోర్ అంటే ఇంకా దీనికి సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. సో వాటిని మనం అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్కి వచ్చేస్తున్నాను నేను. ఈ బీటీఎన్ సాంగ్ ఇందులో ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఓపెన్ చేశాను. రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను నేను. ఓకే, ఏంటంటే మనకి యాడ్ అయితే వచ్చింది. ఒకసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి. యాడ్ అయితే స్కిప్ అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అని వచ్చింది. అంటే ఏ కేటగిరీలో మీకు బర్త్డే సాంగ్ కావాలి అని చెప్పేసి అనమాట. రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. సింపుల్, క్లాసిక్ గా చెప్పాలా, సింపుల్ గా చెప్పాలా, కిడ్స్ పిల్లల గురించి విష్ చేయాలా, ఫ్రెండ్ కి విష్ చేయాలా, సన్నా, డాటరా, బ్రదరా, సిస్టర్, మదర్, ఫాదర్, అంకుల్, ఆంటీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, వైఫ్, ఇట్లా చాలా అయితే ఉన్న కేటగిరీలు మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసుకోండి. నేను ఇక్కడ సిస్టర్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సిస్టర్ మీద సాంగ్ కావాలి కాబట్టి ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. అలా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఏమొచ్చిందో రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. ఓకే, సిస్టర్ మీద మళ్ళీ డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ డౌన్లోడింగ్ అని వచ్చేసింది. డైరెక్ట్గా సిస్టర్ మీద డబుల్ ట్యాప్ చేయగానే పర్మిషన్ అడిగింది. మళ్ళీ అది సిస్టర్ మీద డబుల్ ట్యాప్ చేయగానే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అది డౌన్లోడ్ అవుతూ ఉంది. ఓకే, అది డౌన్లోడ్ అవుతూ ఉంది. ఇక్కడ సాంగ్ ప్లే అని వచ్చేసింది. రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. ప్లే. ఓకే, నేను ప్లే మీద డబుల్ ట్యాప్ చేస్తాను. షేర్, ప్లే, నెక్స్ట్. ఇట్లా 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ వచ్చాయి. ప్లే మీద క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. షేర్ మీద క్లిక్ చేస్తే షేర్ చేయొచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఏమైనా సాంగ్స్ మనం డౌన్లోడ్ చేసుకుని ఉంటే ఈ యాప్ ద్వారా అవి ఇక్కడ ప్లే అవుతాయి అనమాట. ప్లే మీద క్లిక్ చేశాను. వింటున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా సిస్టర్ మీద సాంగ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ప్లే మీద క్లిక్ చేద్దాం. సాంగ్ అయితే పాస్ అయింది. సో ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి షేర్ చేయొచ్చు, లేదా మన ఇంటర్నల్ స్టోరేజ్లో
బర్త్డే సాంగ్ విత్ నేమ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో కూడా ఇవి ఉంటాయి. ఎక్కడి నుంచి కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్ సాంగ్ అనమాట. ఓకే, సాంగ్ దీంట్లో చూసాం కదా మనకి ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, అంకుల్, ఆంటీ ఇట్లా ఉన్నాయి. మన ఏది కావాలంటే సాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు. సాంగ్ విత్ నేమ్ దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే, సాంగ్ ఇదైతే లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి యాడ్ అయితే రావడం జరిగింది. బ్యాక్ బటన్ ప్రెస్ చేసేయండి. క్రియేట్ రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. మై క్రియేషన్, ఈ మై క్రియేషన్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన సాంగ్స్ ఉంటాయి. ఇందాక సిస్టర్ డౌన్లోడ్ చేసాం కదా, అది మై క్రియేషన్స్ లో ఉంటుంది. బీటీఎన్ క్రియేట్ బటన్ దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇద్దాం. Romeo T H I S H H. ఇక్కడ నేనైతే సతీష్ అని చెప్పి నా నేమే ఇచ్చాను. కీబోర్డ్ లో మనకి బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ లో రైట్ సైడ్ డన్ అని ఉంది, డన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సతీష్ అని వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ అని కింద బటన్ వచ్చింది. కింద డౌన్లోడ్ అని బటన్ కనిపించింది, దాని మీద డబుల్ టచ్ చేయండి. ఇప్పుడు సాంగ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, మనకి ఇది డౌన్లోడ్ అవడానికి నెట్ స్పీడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నెట్ బాగా స్పీడ్గా ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోద్ది. స్లోగా ఉంటే కొంత టైం అయితే పడుతుంది అనమాట. ఓకే, ఇంకా డౌన్లోడింగ్ అవుతూనే ఉంది. మనకి ఈ యాప్లో ఏంటంటే ఏ ఆప్షన్ ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ ఒక యాడ్ అయితే వస్తుంది. సో యాడ్ని మీరు స్కిప్ చేయాలంటే ఒకసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేసేస్తే యాడ్ అనేది స్కిప్ అయిపోద్ది. మీరు దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సాంగ్ డౌన్లోడ్ అయిపోయినట్టు చూద్దాం. డౌన్లోడింగ్ కంప్లీట్ అంది. ప్లే అని ఉంది. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తాను నేను. సాంగ్ ప్లే అని చెప్పేసి వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, మనం ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే టు యూ అని వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఇందాక ప్రీవియస్ ఆప్షన్లో చూసినట్టుగా షేర్, ప్లే, నెక్స్ట్ షేర్ అన్నది ఇక్కడ క్లిక్ చేసి షేర్ చేయొచ్చు. ఇఫ్ ప్లే దీని మీద క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ సాంగ్, అంటే ఇందాక మనం ఆల్రెడీ సిస్టర్ సాంగ్ డౌన్లోడ్ చేసాం కదా, దాని మీదకి వెళ్ళిపోతుంది. ఓకే, ప్లే మీద క్లిక్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, వీడియో డిలే అవ్వకుండా, ఓకే వీడియో మనకి లెంత్ అవ్వకూడదు కాబట్టి నేను దీన్ని పాస్ చేస్తాను. సో ఈ విధంగా మనం నేమ్తో కూడా సాంగ్ అయితే క్రియేట్ చేసుకుని షేర్ చేయొచ్చు. సర్ప్రైజ్గా ఎవరినైనా కూడా విష్ చేయొచ్చు. ఓకే, నేను బ్యాక్ వస్తున్నాను. ఇంకొకసారి బ్యాక్ రావాలి. ఓకే, సాంగ్ విత్ నేమ్ కూడా చూసాం. రిమైండర్ ఇది మనకు అంతగా వర్క్ అవ్వదు, దీన్ని స్కిప్ చేసేయండి. కౌంట్ డౌన్ కూడా స్కిప్ చేసేయండి. కోట్స్ ఇందులో ఏంటంటే కొటేషన్స్ ఉంటాయి. సో బర్త్డేకి సంబంధించిన కొటేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో మనం ఎవరినైనా కూడా ఈ కొటేషన్స్ ద్వారా విష్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పటిలాగా యాడ్ వచ్చింది, బ్యాక్ ప్రెస్ చేయండి. కేటగిరీ, ఇక్కడ కూడా మనకి కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ వైజ్ గా కొటేషన్స్ అయితే ఉంటాయి. సింపుల్ కొటేషన్, క్లాసిక్ కొటేషన్, కిడ్స్ కొటేషన్, ఫ్రెండ్ కొటేషన్, సన్ కొటేషన్స్. ఓకే, మనం ఫ్రెండ్ కొటేషన్స్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్ బర్త్డే కొటేషన్స్. Another birthday means your life journey is incomplete. May your path be paved with success and guided by love. Happy birthday, my friend. ఇట్లా మనకి ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీకి సంబంధించి కొటేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి కొటేషన్స్ మనం కాపీ చేసుకుని ఎవరినైనా విష్ చేయొచ్చు. కోట్స్ చూసాం. విష్ ఇది కూడా మనకి అంతగా పనికిరాదు, ఎందుకంటే ఇందులో ఇమేజ్లు ఉంటాయి. ఇమేజ్ల ద్వారా మనం విష్ అయితే చేయొచ్చు. సో మనకి ఇదైతే అంత యాక్సెసిబుల్గా లేదు. కేక్ ఇది కూడా ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ ద్వారా మనం విష్ చేయొచ్చు, కేక్ సైడ్ డిజైన్ చేయొచ్చు. సో మనకి అంత యాక్సెసిబుల్గా లేదు, స్కిప్ చేసేయండి. ఫ్రేమ్ ఇది కూడా అంతే, వదిలేయండి. ఏజ్ క్యాలిక్యులేటర్ ఇది ఒక ఇంపార్టెంట్. ఏజ్ క్యాలిక్యులేటర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే కరెక్ట్గా ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని రోజులు, డేస్ అనేవి కూడా ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇయర్స్, మంత్స్, డేస్తో సహా మనకి ఇక్కడ వస్తుంది. ఫ్రెండ్స్ రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. 00 ఇయర్ 0 ఉంది, మంత్ కూడా 0 ఉంది, డేస్ కూడా 0 ఉంది, బర్త్ డేట్
అంటే ఇక్కడ అన్ని 0 ఉన్నాయి, ఎందుకంటే మనం ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఇక్కడ చూస్ బర్త్ డేట్ అని ఉంటుంది, దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ రోజు డేట్ అయితే తీసేసుకుంటుంది అనమాట. మనకి టాప్లో లెఫ్ట్ సైడ్ ఈరోజు ఇయర్ ఉంటుంది, ఈ మంత్ సారీ ఇయర్ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఉంటుంది. ఇక్కడ 2019 అని ఉంది, దీని మీద డబుల్ ట్యాప్ చేయండి టాప్లో లెఫ్ట్ సైడ్. సో మనకి ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తాయి అనమాట. ప్రజెంట్ అయితే 2019 కాబట్టి మనం రైట్ నుంచి లెఫ్ట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ చాలా ముందుకు వెళ్ళిపోయింది ఇయర్స్ అయితే. ఇక్కడ 2009, ఓకే 2009 సెలెక్ట్ చేసాం ఇయర్. ఇక్కడ జూలై 28, 2009 అయితే సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం మంత్ డేటు సెలెక్ట్ చేయాలి. ఓకే 2009 సెలెక్ట్ అయింది, రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. ఇక్కడ 2009 అయితే మండే జూలై 28 వచ్చేసి మండే వచ్చింది అనమాట, అది చూపించింది. రైట్ సైడ్ స్వైప్ చేద్దాం. ప్రీవియస్ మంత్, ఈ ప్రీవియస్ మంత్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే జూన్, మే, ఏప్రిల్ అట్లా మనకి ఇంతకుముందు మంత్స్ అయితే ప్రీవియస్ మంత్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మంత్ మీద క్లిక్ చేస్తారంటే ఆగస్ట్కి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ మీద క్లిక్ చేస్తే సెప్టెంబర్, మళ్ళీ నెక్స్ట్ మంత్ మీద క్లిక్ చేస్తే అక్టోబర్ అట్లా వెళ్తుంది. సో నేను ప్రీవియస్ మంత్ క్లిక్ చేస్తాను. ఓకే జూన్ వచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ జూన్ 20th 2019 సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ మనకి ఇదే పేజ్లో కింద మొత్తం జూన్ 1st నుంచి 30th వరకు అన్ని డేస్ ఉంటాయన్నమాట. జూన్ 9th, జూన్ 10th ఇట్లా అన్ని డేస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ జూన్ 11 సెలెక్ట్ చేద్దాం ఎగ్జాంపుల్కే కాబట్టి. ఇక్కడ జూన్ 11 2019 అదే సారీ 2009 అయితే సెలెక్ట్ చేసాం. కింద క్యాన్సిల్ ఓకే అని ఉంటుంది. ఇక్కడ క్యాన్సిల్ ఓకే ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజల్ట్ అయితే వచ్చింది. ఏజ్ క్యాలిక్యులేటర్ 10 ఇయర్స్ అనమాట. 1 అంటే 10 ఇయర్స్ అయింది, 1 మంత్ 9 అంటే 10 ఇయర్స్ 1 మంత్ 9 days అనమాట. 2009 జూన్ 11th, ఓకే జూన్ 11th ఇప్పటికి మనకి 10 ఇయర్స్ 1 మంత్ 9 days అనుకుంటా. ఓకే 9 days. ఇదైతే డేస్ క్యాలిక్యులేటర్ అనమాట. మంత్, ఇయర్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. టాప్లో లెఫ్ట్ సైడ్ మనకి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ చూపిస్తుంది, దాని మీద డబుల్ ట్యాప్ చేసి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ సెలెక్ట్ చేసాక రైట్ సైడ్ స్వైప్ చేస్తే ఈరోజు డేట్ మంత్ చెప్తుంది. మళ్ళీ రైట్ సైడ్ స్వైప్ చేస్తే ప్రీవియస్ మంత్, నెక్స్ట్ మంత్ అని ఉంటుంది. మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ కింద మనం సెలెక్ట్ చేసిన మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ సెలెక్ట్ చేస్తే జూన్ 1st నుంచి 30th వరకు అన్ని డేస్ ఉంటాయి. సెలెక్ట్ చేసి కింద క్యాన్సిల్ ఓకే అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేశాక అది రిజల్ట్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మనం ఈ యాప్ ద్వారా ఏంటంటే ఒకటి మన ఫ్రెండ్స్కి కానీ సిస్టర్, బ్రదర్, మదర్, ఫాదర్ ఇట్లా ఎవరికైనా కూడా వాళ్ళ రిలేషన్షిప్తో సాంగ్ క్రియేట్ చేయొచ్చు, అలాగే నేమ్తో సాంగ్ క్రియేట్ చేయొచ్చు, అలాగే ఏజ్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు, కొటేషన్స్ కూడా మనం పంపచ్చు. అలాగే మనకి రిమైండర్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కేక్స్ అని ఇట్లా. అవన్నీ ఏంటంటే మనకి ఇమేజ్లతో ఉంటాయి కాబట్టి మనకు కొంచెం కష్టం అవుతుంది. సో ఆ ఆప్షన్స్ అయితే నేను చూపించలేదు. మీకు ఎవరికైనా ట్రై చేసే అవకాశం ఉంటే ట్రై చేయండి అవి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ యాప్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.